ఏంటి అంటే అదొక కన్ఫ్యూజన్ లో ఉన్నారా, లేదంటే ఆ ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారికి లేదనుకోవాలి? ఇప్పుడు ఆయన కనుక ఆ ముక్కను అన్నాడు అనుకోండి, ఇక క్యాడర్ రెచ్చిపోయి బిగిన్ చేసేస్తారు టీడీపీ మీద అటాక్. కాబట్టి మాటలు ఇప్పుడు ఒక్క ఇష్యూనే ఇంకా రప్చర్ నడుస్తుంది. వర్మ ఇష్యూలో నాగబాబు కామెంట్, తెలుగుదేశం వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు ఇటు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్ట 11 సీట్లకి పరిమితం చేశా, ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటిది. తద్వారా నేను ఏదైనా తలుచుకుంటే ఎక్కడైనా విధ్వంసం సృష్టించగలను అని చెప్తున్నారు. అంతే తప్పించి నేను నిర్మాణాత్మకంగా ఎదిగానని చెప్పట్లా. 21 సీట్లు సాధించడం అనేది ఎదుగుదల అవుతుందా 12 ఏళ్ల తర్వాత? ఇప్పుడు వెరీ సింపుల్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ 2000 వీళ్ళది ఎన్నేళ్ళు, 15 ఏళ్ళు అంతే కదా. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది వైసీపీ. 15 ఏళ్లలో వాళ్ళు ఏకంగా 63%, 67 సీట్లు కదా అప్పుడు సాధించింది. ఒకసారి ప్రధాన ప్రతిపక్ష స్థానం కదా, పార్టీ పెట్టగానే ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థానం, రెండోసారి ఏకంగా ప్రభుత్వం, మూడోసారి దారుణ పతనం. కానీ 40% ఓటింగ్ తగ్గల ఈ రోజు వరకు. 15 ఏళ్లలో 40% ఓటింగ్ తగ్గకుండా 45 ఫస్ట్ ట్రిప్, 51 సెకండ్ ట్రిప్, వాస్ట్ సిచ్యుయేషన్ లో 40, ఎవరితో పొత్తు లేకుండా. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ ట్రిప్ పోటీ లేదు, రెండో ట్రిప్ సొంతగా